ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? మరి ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందారండి. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించునే విశ్వాసమును కాపాడుకుంటున్నాయి. ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని చనిపోయిన తర్వాత పెడతారండి చాలామంది. ఇది చనిపోయిన తర్వాత పెట్టే వాక్యం కాదు, బ్రతికున్నప్పుడు మన గుండెల్లో పెట్టుకోవాల్సిన వాక్యం. మంచి పోరాటము. ప్రతిరోజు ఆత్మీయమైన పోరాటం ఉంటుంది. నీ జీవితంలో ప్రార్థన చేయకుండా సాతాను నిన్ను అడ్డగిస్తాడు. నువ్వు ఏం చేయాలంటే పోరాడాలి. ఉదయాన్నే లేయాలి. ఒక్కోసారి శరీరం బలహీనంగా ఉంటుంది, అయినా లేచి ప్రార్థన చేయాలి. దీన్ని ఈరోజు నువ్వు ప్రార్థన విషయంలో జయం పొందితే అది మంచి పోరాటం. దేవుని వాక్యాన్ని నువ్వు ఈరోజు ధ్యానిస్తే అది మంచి పోరాటం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది మంచి పోరాటం. ఒక్కోసారి దేవుని మందిరానికి వెళ్లకుండా సాతాను నీకు ఆటంకాలు ఇస్తాడు. ఆ రోజు నీకు బలహీనత ఇస్తాడు, ఆ రోజు నీకు అనారోగ్యం ఇస్తాడు, ఆ రోజు నీకు బంధువులు రప్పిస్తాడు. అయితే వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని మందిరానికి వెళ్ళాలంటే అది మంచి పోరాటం. నీకు వచ్చినటువంటి రాబడిలో దశమ భాగంలో ఆ నెల నీకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది, అయినా కూడా దేవుని దశమ భాగాన్ని దొంగతనం చేయకుండా దేవునికి దశమ భాగం ఇస్తే అది మంచి పోరాటం. దేవునికి సువార్తకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి, కొన్నిసార్లు బెదిరిస్తారు, అయినా కూడా భయపడకుండా బెదరకుండా సువార్త ప్రకటించే విషయంలో ప్రాణానికి తెగించుకుని ముందుకెళ్ళడమే దీన్ని మంచి పోరాటం అంటారు. కనుక బ్రతికున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మంచి పోరాటం పోరాడాలి. ఓడిపోకూడదు, సాకులు చెప్పకూడదు, కారణాలు చెప్పకూడదు. నాకు ఈ సమస్య వల్ల నేను చేయలేకపోయినాను ప్రభువా అని దేవునితో చెప్పకూడదు. నువ్వు ఉదయకాలం లేచే విషయంలో దేవుని దగ్గర సాకు చెప్పకూడదు. నైనా ఈరోజు లేయలేదు నైనా, సారీ ప్రభువా అని చెప్పుకోకూడదు. అది మంచి పోరాటం కాదండి. నువ్వు లేయాలి, సాధించాలి. ఇది మంచి పోరాటం. ప్రాణం పోయినా పర్వాలా, భక్తి జీవితంలో ఓడిపోకూడదు. ప్రాణాలు పోయినా పర్వాలా, ఆత్మీయ జీవితంలో వెనకంజు వేయకూడదు. ఎవరు ఏమన్నా కూడా ప్రభు విషయంలో నేను కాంప్రమైజ్ కాకూడదు, లోకానికి కాంప్రమైజ్ కాకూడదు, పాప విషయంలో జయాన్ని పొందాలి. ఇది మంచి పోరాటం. ఇలాగ పోరాడితే పరలోకంలో మంచి కిరీటం ఉంటుంది మనకి. కాబట్టి మీ అందరికీ నా దేవుడు మనందరికీ ఆ మంచి పోరాటం పోరాడే ఆ కృప దేవుడిచ్చిలాగా కృప చూపించినగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానాన్ని బిడ్డల మీద నీకు నెమ్మది సమాధానం దయచేయండి. కొందరు నా ప్రభా వారు ఉద్యోగరీతిగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీరు సహాయం చేయనైనా. అయా ప్రభా, కొంతమంది నా ప్రభా ఈ ఉదయకాల నా ప్రభా కడుపు నొప్పితో తలనొప్పితోనైనా అయా ప్రభా బాధపడుతున్నారు నైనా. యేసు నావల వారికి స్వస్థత ఇచ్చండి. మోకాలు నొప్పితో బాధపడుతున్న వారికి యేసు నావల స్వస్థపరిచిన తండ్రి. అలాగే సయ్యా, పిల్లలకి నైనా వివాహం కాలేదని చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారయ్యా. నీ సన్నిధిలో కన్నీళ్ళు కారుస్తున్నారు ఏసయ్యా. వారికి సహాయం చేయండి. ఒక మంచి సంబంధాన్ని బెస్ట్ నైనా సహాయం చేయండి ప్రభా. వివాహం జరిగించండి. అలాగే నన్ను అప్పులు ఊబులు ఉన్న వారికి విడుదల దయచండి. వారికి సహాయం చేయండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచండి ప్రభా. ఎదుగో తండ్రి కుటుంబంలో సమస్యలు వారికి నెమ్మది దయచండి. ఉదయకాలన ప్రభా మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతినివ్వండి. వారి ప్రయాణాన్ని వారి యొక్క పనుల్ని ఈ దినం ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.